భవిష్యత్తుకు అధిదేవత, ద గాడెస్ ఆఫ్ ద ఫ్యూచర్. కలియుగపు సందడిలో అక్షర అనే యువతి తన సాంప్రదాయక జీవనశైలితో ప్రశాంతంగా జీవిస్తోంది. ఆమెలో ఏదో తెలియని శక్తి, భవిష్యత్తుపై ఒక ఆశ నిగూఢంగా ఉన్నాయి. ఒక పౌర్ణమి రాత్రి ఆకాశం నిండుగా మెరుస్తున్నప్పుడు అక్షర తన పూజగదిలో ధ్యానం చేస్తోంది. అకస్మాత్తుగా ఒక దివ్య కాంతి ఆమెను చుట్టుముట్టింది. కళ్ళు తెరిచేసరికి అక్షర ఒక అద్భుతమైన లోకంలో ఉంది. అక్కడ పువ్వులు వికసించి సువాసనలు వెదజల్లుతున్నాయి, పక్షులు మధురంగా పాడుతున్నాయి. ఆమె ఆశ్చర్యంతో చుట్టూ చూసింది. అప్పుడు ఆమె ముందు ముగ్గురు దివ్యదేవతలు ప్రత్యక్షమయ్యారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి, సంపదకు అధిదేవత లక్ష్మి, శక్తికి అధిదేవత దుర్గా. దుర్గాదేవి సింహంపై ఆసీనురాలై తన ఆయుధాలతో తేజస్సుగా కనిపించింది. ఆమె గంభీరమైన చూపులు అక్షరను నిశితంగా పరిశీలించాయి. సరస్వతీదేవి మధురమైన స్వరంతో పలికింది. అక్షరా, నీవు కేవలం కలియుగ యువతివి కావు. నీవు భవిష్యత్తుకు అధిదేవతవు, రాబోయే తరాలకు మార్గదర్శకురాలివి. లక్ష్మీదేవి చిరునవ్వుతో, నీలో ఉన్న సంకల్పం, నీ ధర్మబద్ధమైన జీవనం, నీ భవిష్యత్ శక్తికి మూలాలు. ఈ శక్తిని నీవు జాగృతం చేయాలి అని చెప్పింది. దుర్గాదేవి గంభీరంగా, నీవు ధర్మాన్ని నిలబెట్టడానికి, అన్యాయాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యాన్ని, బలాన్ని కలిగి ఉన్నావు. నీవు నీ మార్గాన్ని ఎంచుకోవాలి అని ఉపదేశించింది. దేవతల ఆశీర్వాదంతో అక్షర తనలో ఒక నూతన శక్తిని, తేజస్సును అనుభవించింది. ఆమె భవిష్యత్తుకు అధిదేవతగా తన పాత్రను స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. అదే దివ్యకాంతితో అక్షర తిరిగి తన పూజగదికి చేరుకుంది. ఇప్పుడు ఆమె కేవలం ఒక యువతి కాదు, భవిష్యత్తుకు మార్గదర్శి, దివ్యశక్తితో నిండిన అధిదేవత.